నమస్తే రైతు సోదరులకు శుభోదయం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. సేంద్రియ పంటలపై అవగాహన పెరుగుతోంది. రైతులు కూడా ఆర్గానిక్ పద్ధతిలో పండించడానికి ముందుకు వస్తున్నారు. కానీ వీటికి మార్కెట్ ఉందా? ఉంటే వీటిని ఎక్కడ రైతులు అమ్ముకోవాలి? మార్కెట్పై ఎలా అవగాహన పెంచుకోవాలి? ఇలాంటి అంశాలపై రైతుల సందేహాలను నివృత్తి చేసుకునేందుకు వ్యవసాయంలో ఎన్నో ఏళ్ల అపార అనుభవం కలిగి ఈ రంగంలో నేషనల్, ఇంటర్నేషనల్ అవార్డులతో గుర్తింపు తెచ్చుకున్న ప్రకృతి వ్యవసాయ నిపుణులు నాగరత్నం నాయుడు గారు ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నారు. నమస్తే నాగరత్నం గారు. నారత్న గారు, ఒకటి చెప్పండి. మీకు వ్యవసాయ రంగంలో చూసుకుంటే అపారమైన అనుభవం ఉంది. మరి నేషనల్, ఇంటర్నేషనల్ ఎన్నో అవార్డులు కూడా మీరు తీసుకున్నారు. మరి మీరు వ్యవసాయం మొదలుపెట్టినప్పటి నుంచి చూసుకుంటే ఎలాంటి మార్పులు వచ్చాయంటారు? అంటే ప్రపంచ స్థాయిలో ఇతర దేశాలతో పోల్చుకుంటే మనం ఇంకా చాలా వరకు వెనుకబడి ఉన్నాం అనేది నా ఉద్దేశం. సో కాబట్టి ఇక్కడ రైతుల పాత్ర, ప్రభుత్వం పాత్ర రెండు ఉండాలి. రైతులు కష్టపడి పండించినప్పుడు మార్కెటింగ్ చేసుకునే విధానం కూడా కావాలి. ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది ట్రెండ్ నడుస్తుంది. పండించే రైతు ఎక్కడ అమ్ముకోవాలనో తెలియని పరిస్థితి, వినియోగదారులు ఎక్కడ కొనుక్కోవాలనో తెలియని పరిస్థితి, అమ్మేవాళ్ళు ఎక్కడి నుంచి, అంటే హోల్సేల్గా కానీ షాపుల వాళ్ళు ఎవరి దగ్గర కొనుక్కోవాలనేది అయోమయ పరిస్థితి. ఏదో ఎవరో ఆర్గానిక్ అని చెప్పిన దాన్ని తీసుకొని వాళ్ళు అమ్మడం, కొనుక్కునే వాళ్ళకి కూడా ఇప్పుడు చాలామంది ఆర్గానిక్ ఫుడ్ తినాలనేది ఆశయం చాలామందికి ఉంది. ఉన్న వాళ్ళందరూ కూడా వినియోగదారులు ఎక్కడ కరెక్ట్గా దొరుకుతుంది, ఎలాంటి పదార్థాలు దొరుకుతుంది, ఇది సర్టిఫైడా కాదా, నిజమైన ఆర్గానిక్ అనేది సందేహాలతో వాళ్ళు సతమతం అవుతున్నారు. వీటన్నిటికీ బ్రిడ్జ్ లాంటిది, లింకేజ్ అనేది ప్రభుత్వం కావాలి. ఆ ప్రభుత్వం ప్రస్తుతం మన దేశంలో చాలా వరకు వెనుకబడిందని చెప్పాల్సి వస్తుంది. ఇది ప్రభుత్వకి, రైతుకి అనేక రాయితీలు మనం కల్పిస్తుంటారు ప్రభుత్వాలు అనేది మనం వింటున్నాం. కానీ నేను ఏ రాయితీ ఇంతవరకు తీసుకోలేదు. కాకపోయినా రాయితీలతోటి ఇలాంటి మార్కెటింగ్ ఫెసిలిటీ ప్రభుత్వం కల్పించాలి. ఇప్పుడు మార్కెటింగ్ విధానంలో 4 రకాలు. గ్రామ స్థాయిగా ఉంటుంది, అంటే మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయిలో. అయితే మార్కెటింగ్ ఒక ప్లాట్ఫామ్ అంటూ ఇంతవరకు లేదు భారతదేశంలో. పండిస్తున్నాం ఆర్గానిక్, ఎవరికి అమ్మాలనో తెలియదు. ఇప్పుడు ఒకే రైతు అన్నీ పండించలేడు. ఒకరు వంకాయలు పండిస్తారు, ఒకరు బెండకాయలు పండిస్తారు, ఒకరు బీరకాయలు పండిస్తారు, అనేక రకాలుగా పండిస్తుంటారు. ఎవరు ఎక్కడ అమ్మాలనో తెలియని పరిస్థితి, అమ్ముకోలేని పరిస్థితి. సేంద్రియంతో అందరి ఆరోగ్యం బాగుపరచాలని రైతులకు కోరిక ఉన్న భారతదేశంలో నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ వితౌట్ కెమికల్ ఫుడ్, వితౌట్ పెస్టిసైడ్, ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ లేకుండా నేచర్ ఫుడ్ ఇవ్వాలనేది రైతులకు ఆతురత ఉన్న, అది వినియోగదారుకి సక్రంగా చేరకపోవడం దౌర్భాగ్య స్థితి. ఈరోజు పండించిన రైతు ఆ పంటను అమ్ముకోలేకుండా మళ్ళీ యథాప్రకారంగా లోకల్ మార్కెట్కి వెళ్ళి ఈ కెమికల్తో వాడిన పదార్థాలు షైనింగ్గా బాగా ఉంటుంది, ఈ నేచర్తో పండించి కొంచెం షైనింగ్ తక్కువ ఉంటుంది. కాకపోతే దీనిలో విటమిన్స్ కానీ కెమికల్ ఫ్రీ కానీ అన్నీ ఉంటాయి కాబట్టి దీన్ని గుర్తించడం తక్కువ. కాబట్టి లోకల్ మార్కెట్లో ఈ ఆర్గానిక్ ఫార్మర్ ఇంకా తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఇతను పెట్టుబడి అధికంగా పెట్టుబడి పెడుతున్నాడు. ఆర్గానిక్ ఫార్మర్కి ఇప్పుడు మనం భూమిని కలుషితం చేయడానికి, నీరు కలుషితం చేయడానికి, వాయు కలుషితం, ఈరోజు ఢిల్లీలో చూస్తున్నాం, వాయు కలుషితం చేయడానికి ప్రభుత్వం అనేక వేల లక్షల కోట్లు సబ్సిడీ ఇస్తుంది. అంటే ఇది కెమికల్కి. ఒక డిఏపి బస్తాకు 2200 రూపాయలు ప్రభుత్వ సబ్సిడీ ఉంటుంది. అంటే ఈ భూమిని సర్వనాశనం చేయడానికి, నీళ్లు కలుషితం చేయడానికి, వాయు కలుషితం చేయడానికి ఇన్ని సహకారాలు అందిస్తున్నప్పుడు ఒక నేచర్ తోటి ఆర్గానిక్ ఫార్మింగ్లో పండించే రైతుకి ఎలాంటి పెట్టుబడి సదుపాయాలు కూడా ప్రభుత్వం దగ్గర లేదు. నీమ్గా కేక్, అంటే వేప నూనె కొనుక్కోవాలన్నా, వేపిండి కొనుక్కోవాలన్నా తన సొంత డబ్బులు పెట్టుకున్న పరిస్థితి వచ్చింది. అలా కూడా దేశం మీద ప్రేమతోటి, భూతల మీద ఉన్న ప్రేమతోటి అందరికీ మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలనే రైతుకి మార్కెటింగ్ ఫెసిలిటీ లేకపోవడం కూడా చాలా శోచనీయం. అందువల్ల అంటే మండల స్థాయిలో ఒక మార్కెటింగ్ పెట్టామనుకోండి, వాళ్ళ ఉత్పత్తులు ఆ ఏరియాలో ఉన్న రైతులందరూ కూడా ఆ ఉత్పత్తులను ఆ మండల స్థాయిలో ఒక ప్లాట్ఫామ్ కానీ పెడితే వారానికి ఒకసారి 2 సార్లు ఈ ఎవరైతే ఈ హోల్సేల్గా కొనేవాళ్ళు షాపుల వాళ్ళు ఉంటారు వాళ్ళు కొనుక్కోగలుగుతాడు. అక్కడ కరెక్ట్గా వచ్చి మళ్ళీ కన్జ్యూమర్కి కూడా వస్తుంది. అట్లే జిల్లా స్థాయిలో ఇప్పుడు మన హైదరాబాద్ ఉంది, 3 ప్లేసెస్లో పెట్టచ్చు. సికింద్రాబాద్ ప్లేస్లో ఒకటి,
సో మార్కెటింగ్ హైదరాబాద్లో 2 ప్లేసెస్గా డివైడ్ చేసి కూడా వారానికి ఒకసారి ఒక్కొక్క ప్లేస్లో అంటే వారానికి 3 సార్లు వస్తుంది. వినియోగదారులకి అందుబాటులో ఉంటాయి. సో రైతుకు గిట్టుబాటు ధర వస్తుంది. అట్లాగే హోల్సేల్ షాపుల వాళ్ళు కూడా జెన్యున్గా ఇవ్వడానికి వస్తుంది. ఇప్పుడు షాపుల వాళ్ళకి ఎవరు పండిస్తున్నారో కరెక్టే తెలీదు. ఆ షాపులో ఉండేది ఎంత జెన్యున్ అనేది కన్జ్యూమర్కి డౌట్గా ఉంది. అది నిజం కూడా. సో అందువల్ల ఏదో ఒకటి పోయే ప్రాణం ఎట్టా పోతుంది కాబట్టి ఏదో ఒకటి తినిపోదాం అనే పరిస్థితి వాళ్ళు ఉన్నారు. డబ్బులు ఈరోజు కోట్ల కొద్దీ కార్పొరేట్ హాస్పిటల్ పుట్టగొడుగులాగా. ఇంతకుముందు ఏమంటే కార్పొరేట్ ఒక హాస్పిటల్ ఉంటే ఆ హాస్పిటల్కి ఒక 1000 గజాలు అంటే దాదాపు ఒక 1000 మీటర్ల అవతల ఇల్లు కట్టుకునేవాళ్ళు. ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్ పక్కన కాంపౌండ్ వాళ్ళనుకున్న అపార్ట్మెంట్కి అధికంగా ధర వస్తుంది. ఎందుకంటే ఇమీడియట్గా ఏ ప్రాబ్లం వచ్చినా కాంపౌండ్ వాళ్ళు దాటన్న హాస్పిటల్ పడితే బ్రతకచ్చేమనేంత దౌర్భాగ్య స్థితిలో ఆరోగ్య భద్రత లేని పరిస్థితిలో మనం బతుకుతున్నాం. సో ఒక రైతు తలుచుకుంటే దేశ ఆహార భద్రత వితౌట్ కెమికల్ ఫుడ్ పెస్టిసైడ్స్ ఇస్తాడు, ఆరోగ్య భద్రత ఇస్తాడు, ఆర్థిక స్థిరత్వం ఉంటుంది. సో ఎన్విరాన్మెంట్ని కాపాడగలుగుతాడు. ఈ 4 ఒక ప్రపంచంలో ఒక రైతే చేయగలుగుతాడు. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేయలేరు. ఒక మేధావి వర్గం కూడా ఎవరు చేయలేని పని ఒక రైతు చేస్తాడు. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ వితౌట్ కెమికల్ ఫుడ్, నేషనల్ హెల్త్ సెక్యూరిటీ, నేషనల్ వెల్త్ సెక్యూరిటీ, ఎన్విరాన్మెంటల్ సెక్యూరిటీ. మీరు అడగచ్చు, ఉదయం లేస్తే టీవీ ఆన్ చేసిన పేపర్ చూసిన రైతు ఆత్మహత్య అనేసి. దానికి కారణం ఎవరండి? అది ఒక రైతుకి 2 పిల్లలు పుట్టారు. ఇద్దరు అప్పుడు ట్విన్స్. ఇద్దరు అప్పుడు 10th వరకు ఫస్ట్ గ్రేడ్లోనే వచ్చారు. ఇంటర్మీడియట్లో కూడా ఇద్దరు పాస్ అయ్యారు, ఫస్ట్ గ్రేడ్లోనే వచ్చారు. ఒకడినేమో సాఫ్ట్వేర్ కానీ ఒక డాక్టర్ కానీ చదివించారు. ఇంకొకరిని మన తరతరాలుగా వచ్చే వృత్తి దేశానికి ఆహారం అందించాల్సిన బాధ్యత మన మీద ఉంది. నువ్వు రైతుగా స్థిరపడినా అని చెప్పేసి తండ్రిని ఒక కొడుకుని వ్యవసాయ రంగంలో దింపుతాడు, రెండవ కొడుకుని ఉద్యోగాన్ని పంపిస్తాడు. అతనికేమో కోట్ల సంపాదన ఉంది, ఇతనికేమో తిండికి లేని పరిస్థితి. ఇప్పుడు ఇద్దరికి హైక్యూ ఒకటే కదా, ఇద్దరు జీన్స్ ఒకటే కదా. మరి తేడా ఎవరిది? తండ్రి కొడుకుని ఆదేశించి వ్యవసాయంలో చేయమనడం తండ్రి చేసిన తప్ప, తండ్రి మాట జగదాటకుండా శ్రీరామచంద్రుడిలాగా నేను వ్యవసాయం చేసి దేశానికి ఆదర్శంగా ఉండాలనే బిడ్డ తప్ప, తన కొడుకు చేసిన తప్ప, తండ్రి చేసిన తప్ప, ఎవరు తప్పో చెప్పండి. సో సమాజం దాన్ని గుర్తించలేకపోయింది. తను తీసుకునే ఆహారం ఎలాంటి పదార్థాలు వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తుందో ఒక్క క్షణం ఆలోచిస్తే ఇలాంటి స్థితులు రావు. ప్రభుత్వం అనేక రాయితీలు కల్పిస్తుంది. ఆ రాయితీలు కాకుండా మెయిన్ మార్కెటింగ్ ఫెసిలిటీస్ కావాలి. పండించిన తాను ఎక్కడ అమ్ముకోవాలనే పరిస్థితిలో ఉన్నాడు. ఈరోజు రైతుకి ఆనందంగా అనేక మంది ఆర్గానిక్ ఫార్మింగ్కి వస్తూ ఉంటే వాళ్ళు పండించింది 1 సంవత్సరం 2 సంవత్సరాలు పండిస్తున్నారు. 2వ 3వ సంవత్సరం ఏం చేస్తున్నట్టే వాళ్ళు గిట్టుబాటు ధరలకు మళ్ళీ కెమికల్కి పోతున్నారు. సో ఒక ప్లాట్ఫామ్ లేదు. ఈరోజు యూనివర్సిటీస్లో దానికంటూ ఒక సిద్ధాంతమైన లేదు. ఎవరికి తోచింది వాళ్ళు ఆర్గానిక్ అనేసరికి అనేక రకాలుగా నేచురల్ ఫార్మింగ్ అని, జీరో బడ్జెట్ అను, వేదిక అగ్రికల్చర్ అను, అరణ్య అగ్రికల్చర్ అని అనేక రకాలుగా ఎవరు తగ్గట్టు పెట్టుకున్నారు. దానికి ఒక శంకుతో పోస్తే తీర్థం అన్నట్టుగా ఒక ఫార్ములా ఉండాలి కదా. ఆ ఫార్ములా ఎక్కడి నుంచి రావాలి? ఒక యూనివర్సిటీ నుంచి రావాలి కదా. ఆ యూనివర్సిటీలో ఇప్పటివరకే ఉన్న రీసెర్చ్ జరిగిందా? రీసెర్చ్ లేదు. మంచి ఫుడ్ కావాలి, తంటాలు పడి రైతు పండిస్తే దాన్ని అమ్ముకునే పరిస్థితి లేదు ఈరోజు. కాబట్టి మార్కెటింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. అందుకే నేనేం చేస్తున్నానంటే ఎవరితోటి పోటీ పడకుండా అనేక వేల మంది విద్యార్థుల్ని మా ఫామ్కి తీసుకొచ్చి డిమాండ్ ఎప్పుడు ఉంటుంది, సప్లై ఎప్పుడు కూడా ఉంటుంది. కాబట్టి విద్యార్థులు నేను ఎడ్యుకేట్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రతి సంవత్సరం మా ఫామ్లో ఒక 35,000 మంది విద్యార్థులు నేను ఎడ్యుకేట్ చేస్తాను. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ వితౌట్ కెమికల్ ఫుడ్, నేషనల్ హెల్త్ సెక్యూరిటీ, ఎన్విరాన్మెంటల్ సెక్యూరిటీ. సో ఇవన్నీ ఒక రైతు ఎలా కలిగిస్తాడు? మంచి ఆహారం. ఈరోజు పిల్లలకు కూడా తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? నా కొడుకు సెకండ్ ఇయర్గా 2 సంవత్సరాలు లేడు, ల్యాప్టాప్ ఆన్ చేస్తున్నాడు, ఫేస్బుక్ క్రియేట్ చేస్తున్నాడు అని చెప్పుకోగలుగుతున్నాడు. రోడ్డును పోయే కార్ సౌండ్ చూసి ఇది బెంజ్ కార్, ఏ కార్ అని చెప్పగలుగుతున్నాడు. పైన పోయే హెలికాప్టర్ నుంచి ఏ కంపెనీది, ఇండియన్ ఎయిర్లైన్స్ మరి లేకపోతే మలేషియా అని చెప్పగలుగుతున్నాడు. కానీ తను తినే ఆహారం ఎక్కడి నుంచి వస్తుందని చెప్పలేని పరిస్థితి తల్లిదండ్రులలో కూడా ఉంది. ఎలాంటి ఆహారం తీసుకోవాలనే పరిస్థితి కూడా పిల్లల్ని ఎడ్యుకేట్ చేయకపోతున్నారు. కాబట్టి ఆ బాధ్యత నేను తీసుకొని వాళ్ళకి ఎలాంటి మంచి ఆహారం తీసుకుంటే, ఇఫ్ యూ టేక్ గుడ్ ఫుడ్, గుడ్ హెల్త్, గుడ్ ఎన్విరాన్మెంట్, షార్ప్ బ్రెయిన్, యూ కెన్ కాంపిటేటివ్ టు నేషనల్ లెవెల్ ఆర్ ఇంటర్నేషనల్ లెవెల్ అనే విధానంలో స్టూడెంట్ని కూడా ఎడ్యుకేట్ చేస్తున్నాను. సో అందువల్ల ఈరోజు డిమాండ్ కూడా కొంతవరకు వస్తుంది. ఇది సరిపోదు, ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకోవాలి మార్కెటింగ్. మన ఫస్ట్ కాలర్ లైన్లో ఉన్నారు. అనంతపురం నుంచి సుబ్బారెడ్డి గారు కాల్ చేశారు. సుబ్బారెడ్డి గారు, నాగరత్నం గారు ఉన్నారు. మీ డౌట్స్ ఏంటో అడగండి. హలో సార్. నమస్కారం, చెప్పండి సార్. మేము అరటిలోను ఇంతకుముందు ఆర్గానిక్ చేసాం సార్. అట్లా
కాకపోతే మార్కెటింగ్ మా చిన్న వాళ్ళు చేయలేదు. వాళ్ళది ఒకటే రేటే, మాది ఒకటే రేటు. ఇంక ఇసుకుబుట్టి ఈసారి ఇంక వదులుకున్నాం సార్ దాన్ని. ఆ, అదే చెప్పాను మాకు కదా, అది కష్టపడి వాళ్ళతోటి పోటీపడి మీరు ఆర్గానిక్ పండించి కూడా అమ్ముకోలేని పరిస్థితి ఎంతకాలం చేస్తాడు చూసారా. తను చేశాడు, దేశం కోసం ఆదర్శంగా చేశాడు, 10 మందికి మంచి ఆహారాన్ని అందించాలనే తపనతో చేశాడు. ఎవరు చేయలేనంత బాధ్యత నిజంగా ఇలాంటి వాళ్ళని చేయెత్తి దండం పెట్టాల్సిన పరిస్థితి. అలాంటి వాళ్ళని గుర్తించడం లేదు ప్రభుత్వం ఈ రోజుల్లో. అతను అదే పక్కన వాళ్ళ బ్రదర్ ఏం చేస్తున్నాడు, 2 బస్తాలు DAP 2 బస్తాలు యూరియా ఇస్తున్నాడు. ఇతనికి ఆ నీమాయిలు కానీ జీవామృతం తయారు చేసుకున్నా, ఏది చేసుకున్నా, నెయ్యి కావాలి, బెల్లం కావాలి, వాటికి డబ్బులు పెట్టి కొనుక్కోవాలి కదా. ప్రభుత్వం ఎలాంటి సహాయ సహకారాలు లేవు. కాబట్టి ఎంతకాలం అంతం చేస్తుంటున్నాడు. ఇక్కడేమో రోజు బిర్యానీ తింటుంటే అతను రోజు సాంబార్ అన్నం తింటే ఎంతకాలం వచ్చుకోగలుగుతాడు. సో మళ్ళీ ఇప్పుడు అదే ధరకు ఇప్పుడు అంత కష్టపడినప్పుడు ఆర్గానిక్ వచ్చినప్పుడు దిగుబడి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ వరకు 4 సంవత్సరాల వరకు దిగుబడి తగ్గుతుంది. మేము ప్రభుత్వాన్ని కోరేది ఏమంటే ఆర్గానిక్ రైతు కెమికల్ నుంచి ఆర్గానిక్ టర్న్ అయినప్పుడు ఫస్ట్ ఇయర్ 4,500 రూపీస్, 4,500 రూపాయలు ఒక ఎకరానికి ఇవ్వమని చెప్తున్నాం. అదే కెమికల్ ఫార్మింగ్ చేసే అతనికి 13,500 రూపాయలు గిట్టుబాటు అవుతుంది. ఇది కెమికల్ ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ సబ్సిడీ. అంటే సర్వనాశనం చేయడానికి 13,500 రూపాయలు ఖర్చు పెడుతున్నప్పుడు దేశాన్ని బాగు చేసే రైతు కోసం 4,500 రూపాయలు ఇస్తే ప్రభుత్వానికి ఇంకా ఎంత డబ్బులు ఉంటుందో అది సంక్షేమ పథకాలకు వాడుకోవచ్చు కదా. సో కాబట్టి ఈరోజు ఆర్గానిక్ వచ్చే వాళ్ళకు మార్కెటింగ్ ఫెసిలిటీ కావాలి. వాళ్ళకు ఫస్ట్ ఇయర్ వచ్చిన వాళ్ళకి 4,500 రూపాయలు ఇవ్వండి, సెకండ్ ఇయర్ ఇవ్వండి, థర్డ్ ఇయర్ 3,500 ఇవ్వండి, నాలుగో సంవత్సరం మీరు 3,000 ఇచ్చిన తర్వాత మీరు ఏమి ఇవ్వకపోయినా అతనికి క్రాప్ బ్యాలెన్సింగ్ అవుతుంది. భూమిలో ఉన్న సాంద్రత మొత్తం కోల్పోయినారు, కార్బన్ శాతం మొత్తం పోయింది. కాబట్టి ఆ భూమి సాంద్రత పెంచుకోవాలంటే, రైజోమ్స్ పెంచుకోవాలంటే 4 సంవత్సరాలు పడుతుంది. ఈ కెమికల్ అంతా డిజాల్వ్ కావాలంటే అంతవరకు అతను కష్టపడుతున్నాడు, నష్టపోతున్నాడు కదా. అతనికి ఇలాంటి సదుపాయాలు కల్పించాలనేది చేయెత్తి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా. ఓకే, మనకి నెక్స్ట్ కాలం లైన్లో ఉన్నారు. రాజేంద్ర నగర్ నుంచి గోపాలం గారు కాల్ చేస్తారు. నాగరత్నం గారు ఉన్నారు, మీ డౌట్స్ ఏంటో చెప్పండి. సార్ నమస్కారం అండి, నాగరత్నం గారు. నమస్కారం సార్, చెప్పండి సార్, ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ ఇట్స్ రియలీ గుడ్. కానీ ఒకటండి, సర్టిఫికేషన్ ఏమో చాలా క్రిటికల్ అండ్ కాంప్లికేటెడ్ అనమాట. అది అసలు మేము కంప్లీట్ చేయలేకపోతున్నాం. దీనికి ఏదైనా సింప్లిఫైడ్ ప్రొసీజర్స్ దాన్ని అడాప్ట్ చేస్తే ఆర్గానిక్ ఫార్మింగ్ ఎప్పుడైనా సక్సెస్ఫుల్ అవుతుందండి. మీరేమంటారు సార్? అవును సార్, సర్టిఫికేట్ అనేది రైతు సర్టిఫికేషన్ కోసం పనవసరం లేదండి. ప్రభుత్వ ఇప్పుడు వ్యవసాయ అధికారులు ఉన్నారు కదా, ఎవరైతే రైతు ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నాడో వాళ్ళని ఐడెంటిఫై చేసి ప్రభుత్వానికి లింకేజ్ చేసి ప్రభుత్వం ద్వారా ఆర్గానిక్ సర్టిఫికేట్ ఏజెన్సీ ద్వారా అతని ఫీల్డ్ చెక్ చేయాలి. ఆర్గానిక్ రైతు పోయింది నేను ఆర్గానిక్ చేస్తున్నా అంటే వాళ్ళు సర్టిఫికేట్ ఇవ్వలేరు కదా. ఒక రైతు ఎన్నిసార్లు జరగలుగుతాడు ఆర్గానిక్ సర్టిఫికేట్ కోసం? సో అతని భూమిని దాదాపు 10 సార్లు చెక్ చేయాలి. చెక్ చేయాలంటే ఎవరు చేయాలండి? ప్రభుత్వ అంటే ఆర్గానిక్ సర్టిఫికేట్ ఏజెన్సీ చేయాలి. వాళ్ళకి ఎవరు చెప్తే ఏంటారు? ఒక రైతు పోయింది నేను ఆర్గానిక్ చేస్తున్నా నాకు సర్టిఫికేట్ ఇవ్వంటే వాళ్ళు డిమాండ్ చేయడం అధికంగానే ఉంటుంది, ఇంకొక విధంగా ఉంటుంది. అదే ప్రభుత్వం ఇనిషియేటివ్ చేసుకుని ఇతను ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నాడు, ఇతనికి సర్టిఫికేట్ ఇవ్వండి అని చెప్పినప్పుడు అతనికి ఏం స్పెసిఫికేషన్ కావాలనో ఈ ప్రభుత్వ అధికారి ఫిల్ చేయగలుగుతాడు. సో ఆ భూమిని కన్వర్ట్ చేయడానికి ఫస్ట్ ఇయర్ ఎంత ఉంది, సెకండ్ ఇయర్ ఎంత, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ కల్లా అదే 100% ఆర్గానిక్ వచ్చింది అనేది ప్రభుత్వం గుర్తించి ఆర్గానిక్ సర్టిఫికేట్ ఏజెన్సీని రైతు పొలానికి పంపించాలి, రైతు తిరగకూడదు. అది ఓకే నాగరత్న గారు, రైతులు ఎంత కష్టపడినా వాటికి ఫలితం దక్కాలంటే ఏం చేయాలంటారు? అలాగే రైతు ఒక ముందు జాగ్రత్తలు అయితే ఎలాంటి తీసుకోవాలంటారు? ముందు జాగ్రత్త ఏం తీసుకోగలుగుతాడండి? దళారుల దగ్గర మోసపోతున్నాడు, ప్రకృతి వైపరీత్యాలలో నష్టపోతున్నాడు, సకాలానికి పెట్టుబడి లేకుండా నష్టపోతున్నాడు, ఇన్ని ఉన్న బోర్లలో వాటర్ లేని పరిస్థితులు ఉంటాయి. ఇవన్నీ అధిగమించి రైతు పండించినప్పుడు మార్కెటింగ్కి చేసుకోలేని అంటే అమ్ముకోలేని పరిస్థితిలో ఉన్నాడు. ఇన్నిటిని అధిగమించి ప్రకృతి వైపరీత్యాలను దళాల దగ్గర నుంచి పెట్టుబడి లేకుండా ఎక్కడో అప్పు తీసుకురావడం అనేక రకాలుగా చేసినా కానీ చివరికి మార్కెటింగ్ లేకుండా ఎక్కడ అమ్మాలనో తెలియదు. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఒకే రైతు అన్నీ పండించలేడు. ఇప్పుడు ఒక స్టోర్ అతన్ని కాంటాక్ట్ చేశాడు అనుకోండి, అతను ఏమంటాడంటే ఆకుకూరలు నాకు అన్నీ కావాలి, బచ్చల కూర కావాలి, తోటకూర కావాలి, కొత్తిమీర కావాలి, పుదీనా కావాలి, కరివేపాకు కావాలి, అన్ని రకాల ఆకుకూరలు కావాలంటాడు. ఇతను సప్లై చేయడు. ఇతను పాలకూర ఒకటే వేసి ఉంటాడు. నీకు ఒక పాలకూర తీసుకుంటే నేను మిగతా ఇంకోటి కావాలి కదా, కాబట్టి నేను అతని దగ్గరనే తీసుకుంటాను. మరి ఇతను ఏం చేయాలి?
కాబట్టి ప్లాట్ఫామ్ కావాలి. ఇప్పుడు మన స్థాయిలో ఉంది, మన హైదరాబాద్ అనుకోండి, మేమేం చెప్తున్నాం, మార్కెటింగ్ దానికి పెద్దగా మాకు ఎస్టాబ్లిష్మెంట్ కూడా అవసరం లేదు. ఇప్పుడు పబ్లిక్ గార్డెన్ ఉంది, పబ్లిక్ గార్డెన్ లాంటి ప్లేస్లో ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు మార్కెటింగ్ పెట్టండి. ఒక్కసారి ఏం చేశారంటే బయోడైవర్సిటీ పార్క్లో ఒక మేడం అని మేము కలిసి పెట్టించాం. పెట్టిస్తే బ్రహ్మాండంగా జరుగుతుంది, అందరికి వినియోగదారులకు బాగా జరుగుతుంది. కొంతమంది కార్పొరేట్ ఏజెన్సీస్ ఉంటాయి చూసారా, మొనోపోలిగా, వాళ్ళే అమ్ముకోవాలని వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళని గందరగోళం చేసి నకిలీ వాళ్ళని కొంతమందిని అక్కడ పెట్టిపిచ్చి ఇది నకిలీ అని చెప్పేసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఆ పాపం ఆ మేడం, ఒక ఆమె నార్త్ ఇండియన్ మేడం ఎంత అద్భుతమైనగా చేసిందంటే అంత అద్భుతంగా ఒక లేడీ క్యాండిడేట్ చేయగలిగింది. దాన్ని కార్పొరేట్ సెక్టర్ అడ్డుకొని కంప్లైంట్ ఇచ్చి విచ్ఛిన్నం చేశారు. ఆమె నాకెందుకు లేని మానుకోవడం జరిగింది. ఇది ప్రభుత్వం తీసుకోవాలి ఇనిషియేటివ్. ఓకే, మనకి నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు. అంజీ గద్వాల నుంచి కాల్ చేశారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాగరత్నం గారు ఉన్నారు, అడగండి. సార్ నమస్కారం అంజయ్ గారు, చెప్పండి. నమస్కారం అయ్యా. నేను విజయరామ్ గారు సార్ నుంచి వచ్చానయ్యా. అక్కడనే నేర్చుకున్నానయ్యా. నా పేరు అంజీ. అది సేంద్రీయ వ్యవసాయం ఉత్పత్తులు చేద్దామని ఇక్కడ వచ్చాను, మచిలీపట్నం వెళ్ళి వచ్చాను. మన గో ఆధారిత వ్యవసాయం చేద్దామని ఇక్కడ వచ్చానయ్యా. కానీ మా ఊరు సైడ్ మొత్తం ఇక్కడ గద్వాల డిస్టిక్ లో సేంద్రీయ వ్యవసాయం చేస్తూ లేరయ్యా. అంటే ఎందుకంటే మీలాంటి వాళ్ళు స్పీచ్ చెప్పినప్పుడు కొద్దిగా చెప్తే బాగా అని నన్ను కాల్ చేశాను. మా సార్ మొత్తం ఫర్టిలైజర్ యూజ్ చేస్తారయ్యా. తప్పనిసరిగా ఇప్పుడు అలాంటి వాళ్ళకి మేము ఒక సెమినార్ కూడా కండక్ట్ చేసి మా ఫామ్లోని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేసి మార్కెటింగ్ సిస్టమ్ కూడా ఎలా లింకేజ్ చేయాలనేది కూడా నేను ప్లాన్ చేస్తున్నాను. తొందరలోనే కూడా అలాంటి కార్యక్రమం చేయాలనుకున్నాం. ఇది చూడండి, గద్వాల్లో అతను ఒక్కరే చేస్తున్నారు. అతను ఎక్కడ తీసుకెళ్ళాం, మళ్ళీ వాళ్ళని ప్రమోట్ చేయాలంటే చేయాలి, ఇతన్ని హైలైట్ చేయాలి ప్రభుత్వ అధికారులు. ఈయన చేస్తున్నాడు, అతనికి ఆదాయం వస్తుంది, మీరు కూడా చేయండి అనేది ప్రభుత్వ వ్యవసాయ విభాగం మరి ఎంత మటుకు సేంద్రీయ వ్యవసాయం మీద పనిచేస్తుంది అనేది ప్రశ్నార్థకం. సో కాబట్టి ఇది ప్రభుత్వం తీసుకోవాల్సిన ఇనిషియేటివ్. అతను ఎంతమందికి చెప్పగలుగుతాడు? నేను చెప్పగలుగుతాను స్టూడియోలో. ఇలా ఇప్పుడు చూడండి, ఎక్కడ కూడా ఈవెన్ స్టూడియోలలో కూడా ఎలాంటి కొన్ని ఛానల్స్ వరకే రైతుల మీద ప్రేమ పడుతున్నట్టు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాడు. ప్రతి ఒక్క మిగతా ఛానల్స్ ఏం చేస్తున్నారు, వాళ్ళ రేటింగ్ పెంచుకోవడానికి దీన్ని ఎందుకులే అని చెప్పి దాన్ని కట్ చేసేస్తున్నారు. కానీ ఎన్ని వేల కోట్లు సంపాదించినా తినేది ఆహారమే కదండి. అలాంటి ఆహారం ఎక్కడి నుంచి రావాలి, ఎంత కలుషితమైన ఆహారం కావాలి, దీనికోసం ఎంత టైం మీ స్టూడియోలలో కూడా ఇతర ఛానల్స్ కూడా పెట్టాలి. ఆ డిబేట్ కోసం, పనికిరాని డిబేట్ కోసం గంటలుగా చర్చలు ఉంటాయి. కానీ ఉపయోగపడేదానికి, అంటే నన్ను ఏమైనా తిట్టుకున్నా పర్వాలేదు, ఉపయోగపడే కార్యక్రమాలకి కొన్ని ఛానల్స్ అసలు నిర్విరామం, అంటే వ్యవసాయం అనేది కాన్సెప్టే లేదు. అంటే వాళ్ళు ఏమైనా చిప్స్ తిని బతుకుతారా, లేకపోతే డబ్బులు రూపాయి నోట్లు వాళ్ళ పిల్లలకు పాలు బదులు 2000 రూపీస్ నోట్లు నీళ్ళలో కరగబెట్టి తాగిస్తే సరిపోతుందా అనేది కూడా నేను అడుగుతున్నాను. ఎందుకంటే దయచేసి ఇలాంటి ప్రోగ్రామ్స్, అంటే ఇదనే కాదు, సేంద్రీయ వ్యవసాయం ఎలా చేయాలి, దాని నుంచి ఉపయోగాలు అంటే లైవ్ టెలికాస్ట్ మిగతా ఛానల్స్ కూడా కనీసం వారంలో 4 సార్లు 1 గంట సేపు అన్న ప్రచారం చేస్తే కొంతవరకు ప్రభుత్వంతో మీరంటే ప్రసార మాధ్యమాల్లో కూడా రైతులు ఎడ్యుకేట్ అవుతారు. తద్వారా కొంచెం ఆదరణ జరుగుతుందనేది మీ సభాముఖంగా మీ ఛానల్ వారిని కూడా నేను కోరుకుంటున్నాను. మనకి నెక్స్ట్ కాల్ లైన్లో ఉన్నారు. రాఘవ విజయనగరం నుంచి కాల్ చేశారు. మీ డౌట్స్ చెప్పండి. నమస్తే మేడం. రాఘవ గారు చెప్పండి. నమస్తే మేడం, నేను విజయనగరం జిల్లా బొబ్బిలి నుంచి అండి, రాఘవ అండి. చెప్పండి సార్. సార్ ఇప్పుడు మేము అరటి వేసామండి, దానికి మార్కెటింగ్ ఎలాగే చేసుకోవాలి? ఇది పంటల గురించి ఇంకొకసారి చెప్తాం. ఇప్పుడేమంటే మార్కెటింగ్ గురించి మేడం గారు అడుగుతున్నారు. సో మార్కెటింగ్ గురించి ఇప్పుడు మన సమస్యలు. అవునండి, నాది పూర్తిగా పంట అండి, పాలేకరి విధానంలో పండించుకుంటున్నాను. అదే ఇప్పుడు బలం లేనప్పుడు కెమికల్ ఫర్టిలైజర్ నుంచి ఇమీడియట్గా ఆర్గానిక్ అయినప్పుడు సో వీళ్ళు వేసే మోతాదు సరిపోదు. ఈ జీవామృతం కానీ ఘనజీవామృతం కానీ, అంటే అక్కడ బయలాజికల్ కంట్రోల్ కావాలి. సో కార్బన్ శాతం పెరగాలి, రైజమ్స్ డెవలప్ కావాలి. అంటే కొన్ని సూక్ష్మ జీవులు మట్టిని తిని మలాన్ని సరిస్తే అదే భూమికి బలం ఇస్తుంది. ఇప్పుడు సర్వనాశనం చేసి శ్మశానంతో మనం కాపురం చేస్తున్నాం. అంటే కెమికల్ వాడడం వల్ల అన్నీ చనిపోయినాయి. సో
లైవ్ అనేది లేదు. ఇప్పుడు మా ఫామ్కి ఏంటంటే నేను నేచురల్ ఫామ్ అంటాం. మా ఫామ్కు లైవ్గా అన్నీ చూపించగలుగుతాను. మీరు రండి, అనేక తేనెతెట్లు పాలినేషన్ ఎలా జరుగుతుందో. సో బటర్ఫ్లైస్ దాదాపు 18 వెరైటీస్ ఆఫ్ బటర్ఫ్లైస్ నేను చూపించగలుగుతాను. సో హనీ బీస్ కానీ, చితాకోక చిలుకలు కానీ, సాలిడ్లు కానీ, ఇవన్నీ కూడా ఆర్గానిక్ సర్టిఫికేట్ ఏజెన్సీస్. నేను అందులో సర్టిఫికేట్ ఏజెన్సీస్ ఏ సర్టిఫికేట్ ఏజెన్సీ పోను. ఎందుకంటే సర్టిఫికేట్ ఈరోజు తీసుకున్న తర్వాత కెమికల్ వేస్తే నేను చూడరు కదా. సో మనం కూడా డెడికేటెడ్గా ఫార్మర్స్ కూడా చేయాలి. చేస్తున్నారు కూడా కొంతమంది. చేసిన వాళ్ళకి ప్రోత్సాహం లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు జరుగుతున్నాయి. ఓకేనండి నాగరత్న గారు, ఇప్పుడు వచ్చిన మనకు కాల్స్లో ఆర్గానిక్ గురించి ఎక్కువ మంది తెలుసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఆర్గానిక్ పంటల మార్కెట్ విషయంలో చూసుకుంటే ప్రభుత్వం పాత్ర ఏ విధంగా ఉంటుందంటారు? ప్రభుత్వ పాత్ర అంటే దేశంలోనే కూడా ఓకే, మన ఒక రాష్ట్రం అనే కాదు, ఎక్కువగా ప్రోత్సాహం లేదు. ఇప్పుడు నేషనల్ మార్కెట్ ఉంది, గ్రామ స్థాయి అంటే మండల స్థాయిలో చెప్పాను. మండల స్థాయిలో ఏం చేస్తే ఆ మండలంలో వారానికి 2 సార్లు మార్కెటింగ్ పెట్టండి. అప్పుడంటే ఈ హోల్సేలర్స్ అక్కడ కొనుక్కోగలుగుతారు. ఇప్పుడు ఒక అతను 2 బస్తాలు కొర్రలు పండించాడు, ఎవరికి అమ్ముకోవాలని తెలియదు, అవి మగ్గిపోతూ ఉంటాయి. ఒక అతను బెండకాయలు ఈ విధంగా అది మార్కెట్ చేసుకోవాలి. అదేవిధంగా జిల్లా స్థాయిలో ఒక కలెక్టర్ మేము ప్రతి జిల్లా స్థాయిలో కలెక్టరేట్ని కూడా కోరుకోవడం ఏంటంటే, అయ్యా మీరు దేశాని కోసం ఎంతో సేవలు చేస్తున్నారు, ఈ రైతుల కోసం ఒక మార్కెటింగ్ విధానాన్ని ఒక ప్లేస్ ఇవ్వండి. వాళ్ళు పండించిన అక్కడ పెట్టుకోగలిగితే అక్కడి నుంచి వినియోగదారులు కొనుక్కుంటారు, సో హోల్సేలర్స్ కొనుక్కుంటారు, రైతులకు గిట్టుబాటు దొరుకుతుంది. అప్పుడు అనేక మంది ఈ విషం లేని ఆహారాన్ని తినించడానికి మీలాంటి వాళ్ళు కూడా దేశం కోసం ఎంతో సేవ చేస్తున్న మీకు కూడా ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఈజ్ టేకింగ్ అలాంగ్ విత్ దేర్ ఫుడ్ 5% పాయిజన్. ఇట్ ఈస్ ప్రూవెన్ టెక్నాలజీ. ఈరోజు తల్లి బిడ్డకి ఇచ్చే పాలల్లో కూడా 2% విషాన్ని ఇస్తున్నాం. అది అంత అవసరం. ఒకప్పుడు గ్రీన్ రెవల్యూషన్ తిండికి లేనప్పుడు ఏదో ఒకటి తింటే సరిపోతుంది అనుకోండి. ఈ పరిస్థితులు లేవు ఇప్పుడు భారతదేశం. మంచి న్యూట్రియంట్ ఫుడ్ కావాలి, హెల్తీ ఫుడ్ కావాలి. ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్కి ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యామిలీ స్పెండింగ్ మోర్ దెన్ 35% ఆఫ్ దర్ ఇన్కమ్ టు ద కార్పొరేట్ హాస్పిటల్స్. మీరు చూడండి ఎన్ని స్కూల్స్ ఉన్నాయో కార్పొరేట్ స్కూల్స్, అన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ వచ్చాయి. కారణం ఏంటంటే మేము ప్రొడ్యూస్ చేసిన డిసీజెస్. సో కాబట్టి మంచి ఆహారం తినడానికి కోసం ప్రభుత్వం ఇంకెన్ని వేలు ఖర్చు పెట్టినా ఇక్కడ లాభం ఇక అవసరం లేదు. అనేక విధంగా ప్రభుత్వం దాని నుంచి ప్రభుత్వానికి జీడిపి ఎంత అవుతుందండి. అదే ఇంటర్నేషనల్ మార్కెటింగ్ అనుకోండి, ఒక రైతు ప్రమాణికాలతో అంటే అంతర్జాతీయ ప్రమాణాలతో పండిస్తున్నాడు అనుకోండి, అతను ఎలా మార్కెట్ చేసుకొని తెలియదు, ఎక్స్పోర్ట్ ఎక్కడ చేయాలనో తెలియదు, ఎవరిని కన్సల్ట్ చేయాలనో తెలియదు. దానికి ఒక ప్లాట్ఫామ్ కావాలి కదా. కరెక్ట్. ఒక వ్యవసాయ అధికారిని అడిగితే, అయ్యా నేను పండించాలనుకోండి, ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో పండిస్తాను, ఎక్కడికి అమ్మాలి, ఏ కంట్రీకి అమ్మాలని అడిగితే చెప్పే విధానంలో ఈరోజు ప్రభుత్వ అధికారులు ఉన్నారా? వ్యవసాయ అధికారులు లేరు. కాబట్టి ఏం చేయాలి? ఓకే, మనం నెక్స్ట్ కాలర్ తీసుకుందాము. తూర్పుగోదావరి నుంచి శ్రీనివాస్ గారు కాల్ చేస్తారు. నాగరత్న గారు ఉన్నారు, మీ డౌట్స్ అడగండి. శ్రీనివాస్ గారు. హలో, నమస్తే అండి. నమస్కారం అండి, చెప్పండి. హలో, నమస్తే సార్. చెప్పండి సార్. ఇప్పుడు సార్ ఈ రోజు చూసుకుంటే మార్కెట్ లో ఏది కూడా పురుగుల మందులు అవశేషాలు లేనటువంటి ఆహారాలు ఏవి కూడా దొరకట్లేదు. దానికోసం కనీసం చెత్త నుండి సంపద కేంద్రం అని చెప్పేసి ప్రభుత్వం చాలా పెట్టింది, కానీ ఎక్కడెక్కడ పడకేసాయి. కేవలం వాటిని కొనుగోలు చేసేటువంటి రైతులు లేక దాన్ని ప్రోత్సహించట్లేదు, గవర్నమెంట్ ప్రోత్సహించట్లేదు. ప్రోత్సహించాలంటే ముందు ఈ రసాయనిక ఎరువులు ఉన్నటువంటి వాటిని బ్యాన్ చేసి ఈ చెత్తలోని సంపద తయారు చేసినటువంటి సేంద్రియ ఎరువులు తయారు చేసినటువంటి దాన్ని రైతులు వినియోగించేలా జాగ్రత్తలు తీసుకొని దాని మీద గవర్నమెంట్ చర్యలు తీసుకుంటే స్వచ్ఛమైన ఆహారం ప్రజలకు అందుతుందని చెప్పి నేను కోరుకున్నాను సార్. అదే కదా ఇప్పుడు నేను చెప్తున్నది కూడా. ఇప్పుడు సామాన్య ఒక రైతు ఇంకొక రైతుని ఎడ్యుకేట్ చేయగలుగుతాడు, అంతేగాని రాష్ట్ర స్థాయి మొత్తం ఒక రైతు చేయలేడు కదా. అలాంటి లీడర్షిప్ కూడా రైతుకు లేదు. అది గవర్నమెంట్ తీసుకోవాలి. అదే గవర్నమెంట్ తీసుకోవాల్సిన ఇనిషియేటివ్స్ ఇవన్నీ ప్రభుత్వంలో ఆధీనంలో ఉన్నాయి. నేను అడిగేది అంటే ఇందులో కూడా అనేక లక్షల కొద్ది లాభం ఉంది ప్రభుత్వానికి కూడా. జీడిపి పెరుగుతుంది. అందరినీ కానీ ఆర్గానిక్ ఫార్మింగ్ కానీ చేసినప్పుడు ఈ కెమికల్ వినియోగదారులు తక్కువైపోయినప్పుడు ఈ సబ్సిడీ ఎంత వస్తుంది కదండి. ఒక బస్తాకు, ఒక డిఏపి బస్తాకు 2200 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఇండైరెక్ట్గా సబ్సిడీ ఉంది. అది రైతుకి తెలియకపోవచ్చు. కానీ నాశనం చేయడానికి ఒక ఎకరాకు మీరు 15,000 రూపాయలు ఖర్చు పెడుతున్నప్పుడు నిస్వార్థంగా ఒక రైతు నేను సేంద్రీయ వ్యవసాయం చేస్తాను, నాకు నీమ్ కేక్ అంటే వేప పిండి కావాలి, కానుక పిండి కావాలి, వేప నూనె కావాలి అని సప్లై చేసే స్థితిలో ఇప్పుడు లేదు కదా.
అది కావాలనేది మేము కోరుకుంటాం. ఒకనండి నాగరత్నం గారు, ఆర్గానిక్లో ఎటువంటి పంటలు పండించాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, అలాగే వ్యవసాయ రంగంలో కూడా ప్రతి ఒక్క రైతు ఏ విధంగా ముందుకు వెళ్ళాలో చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. చూశారు కదండి, ఇది వాటి నేలతల్లి లైవ్ కార్యక్రమం. నమస్తే.